వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్టుగా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలని అన్నారు. ప్రతి పంచాయతీలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేసి చెత్తను కలెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలని, వ్యవసాయ వ్యర్థాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్థాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలన్నారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ రూపొందించాలని, సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్ మోడల్ను పరిశీలించాలని చెప్పారు. తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ అలాగే జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావలసిన ఏజెన్సీలకు విక్రయించడమో లేదా అక్కడి నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేయటానికి వీల్లేదని చెప్పారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. మరోవైపు నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రెడ్ బుక్ ను మరిచేది లేదని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేది లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కూటమి మధ్య చిచ్చుకు వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తారన్నారు. అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేద్దామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చారని అన్నారు. 2019 ఎన్నికల్లో మనం ఓటమి పాలయ్యామని, ఆనాడు అసెంబ్లీలో అమరావతి అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు అనగాని సత్యప్రసాద్, డోల బాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ వైసీపీ దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచారని, అందుకే పార్టీ వారి రుణం తీర్చుకోవడం జరిగిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% సీట్లతో విజయం సాధించామని పేర్కొన్నారు. గెలిచినప్పుడు అందరూ చప్పట్లు కొడతారని, 2019-24 మధ్య మనం పడిన అవమానాలు మర్చిపోకూడదని అన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారని, ఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, పల్నాడులో తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి. కార్యకర్తలు, నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టారని అన్నారు. యువగలంలో నన్ను అనేక విధాలుగా అవమానించారని, మన రక్తంలోనే పసుపు ఉందని అడుగడుగునా పోరాడి విజయం సాధించినట్లు చెప్పారు. జగన్ రెడ్డి 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు సమయం పట్టిందని, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4000 అందిస్తున్నామని, దివ్యాంగులకు 6000, మంచానికే పరిమితమైన వారికి 15000 అందిస్తున్నాం. రోడ్లపై గుంతలు పూడుస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా? అరే 1000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుకునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికి కేశవన్న 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం. గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి
పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రంలో ఆరోగ్య సంక్షేమ పథకాల పురోగతి, ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలపై పనితీరును సమీక్షించుకుని లోపాలను సరిచేసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని జవాబుదారీతనాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సిబ్బందితో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయం నుండి సమీక్ష చేసిన మంత్రి రాష్ట్రంలో ఆరోగ్య సంక్షేమ పథకాల పురోగతి, ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనితీరును సమీక్షించుకుని లోపాలను సరిచేసుకోవాలని, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. జవాబుదారీతనాన్ని పెంచాలని, సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. కొత్త ఆలోచనలకు, పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు భావితరాల భవిష్యత్ కోసం పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం పునాదులు వేస్తున్నారన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా టీచర్లు, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో చదువుకునే ఆడబిడ్డకు జూన్ 15న 15,000 రూపాయలు అందిస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు తదితర మౌలిక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది 10 ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకులాలు, హాస్టల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారని చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. మన డిపార్ట్మెంట్ అందరికీ, అటెండర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు అందరూ, నా వరకు అందరం కలిసి యూనిటీగా మేమందరం పనిచేసాం కాబట్టే ఈరోజు మనం సక్సెస్ కాగలిగాం. మరి ప్రభుత్వం తరఫున, నా తరఫున, మన డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో నమ్మకంతో మీ పిల్లలు వాళ్ళ పిల్లలుగా చూసుకుంటారు. బీసీ హాస్టల్స్లోను, బీసీ మన గురుకులాస్తుని ఎంతో నమ్మకంతో మా దగ్గరికి వదిలిన తల్లిదండ్రులు, రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, అన్ని హాస్టల్స్లోనూ, అన్ని ప్రైవేట్ హాస్టల్స్లో కావచ్చు, అన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, మీడియా అడ్వర్టైజ్మెంట్లు, ఇంటింటికి పోయే అడ్వర్టైజ్మెంట్లు, మా వాడికి ఈ సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చింది, ఐటీఐ వచ్చిందని పేపర్ యాడ్లు ఇచ్చుకుంటూ చాలా ఫోకస్ చేసుకుంటూ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో చెప్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ తలదన్ని మా ప్రతిభను చూడండి అని మన ప్రతిభ చూపించిన మన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యు ఆల్ ది బెస్ట్. మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు త్వరలో జైలుకు వెళ్లక తప్పదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. మద్యం కుంభకోణం మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులే బయట పెడుతున్నారని వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు త్వరలో జైలుకు వెళ్లక తప్పదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో నెంబర్ 2గా చలామణిలో ఉన్నవారు సైతం మద్యం అక్రమాలను బయటపెడుతున్నారని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో జగన్ అండ్ కో జేబులు నింపుకోవడంతో అప్పటి ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందని మంత్రి మండిపడ్డారు. జగన్ హయాంలో కేవలం మద్యంలోనే 32,000 కోట్లు అవినీతి జరిగిందని మంత్రి కొల్లు ఆరోపించారు. దాదాపు 300 బ్రాండ్ల మద్యం ఇప్పుడు అందుబాటులో ఉంటే జగన్ హయాంలో
హయాంలో మాత్రం కేవలం 43 బ్రాండ్లు నాసిరకం మద్యం మాత్రమే ఉంచారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మొత్తం బయటపడేసరికి అబద్దాల ప్రచారంతో మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 మద్యం డిపోలను తాకట్టు పెట్టి దోచుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏఆర్ఈటీ అనే కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చి ప్రజల జేబుల్ని కొల్లగొట్టారని ఎద్దేవా చేశారు. అదాన్, లీలా, B9 అనే కొన్ని కంపెనీలను అప్పటికప్పుడు పుట్టించి వారికే మొత్తం ఆర్డర్లు కట్టబెట్టడం కుట్రపూరితం కాదా అని ప్రశ్నించారు. అంత నిజాయితీగా మద్యం పాలసీ అమలు చేస్తే డిజిటల్ పేమెంట్లు ఎందుకు పూర్తిగా నిషేధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ గాని, మీ కుట్రలు గాని, మీ అనుయాయుల పాత్రలు గాని, మీ సొంత ఇంటి మరి మీ మనుషులు గాని మొత్తం కూడా బయటకు వస్తా ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్ లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్ లో క్లియర్ గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్ గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ప్రధాని మోడీ పాలనను మెచ్చి అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పాక్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రపంచ దేశాలకు భారతదేశం ధైర్య సాహసాలను చూపించారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారు నూతనోత్సాహంతో బీజేపీ అభ్యున్నతికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు సుధారెడ్డి, నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ విధానాలు నచ్చి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ప్రధాని మోడీ తీసుకువెళ్తున్నారని, దృఢమైన నాయకత్వంతో దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, పాక్ కవ్వింపుల చర్యలను తిప్పికొట్టడంలో మోడీ చేస్తున్న సాహసాలను చూసి తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. కండువా మాత్రమే కాదని బాధ్యతలు కూడా ఉంటాయని, పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కుటుంబ సభ్యులుగా పనిచేస్తూ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ పట్ల వారు ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు ముందుకు రావడం జరిగింది. సుధా గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సామర్థ్యంతో భారతీయ జనతా పార్టీని వారి ప్రాంతంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కండువా మాత్రమే కాదు, కండువాతో బాధ్యతలు కూడా ఉంటాయనేటువంటి విషయం కూడా వారి ఇరువురికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు కూడా వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా మన భారతీయ జనతా పార్టీకి వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. తిరిగి వారు స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా వారి సమయాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారి ఇరువురిని కూడా సాదరంగా పార్టీలోకి కేవలం కార్యకర్తలుగా మాత్రమే కాకుండా వారిని కుటుంబ సభ్యులు కావాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి వారి ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. చెట్లు నరికింది ఎంతటి వారైనా సహించకుండా వాల్టా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చట్టాల అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలో పెద్ద కళ్లేపల్లి రోడ్డులో జాతీయ రహదారి పొడవునా పలుచోట్ల చెట్లను మట్టానికి నరికివేసిన తీరును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. జాతీయ రహదారి 216 పక్కన మొక్కలు తగలబెట్టిన తీరు పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల క్రితం ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు అందుకుని నిర్విరామంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ టి
రెడ్డి పద్మావతి దంపతులు వందలాది మంది స్వచ్ఛ కార్యకర్తలు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి రోడ్ల పక్కన చెట్లు నాటి ట్యాంకర్లతో క్రమం తప్పకుండా నీరు పోసి వేలాది మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా అందుకుందని అన్నారు. వారు అందిస్తున్న స్ఫూర్తిని పట్టించుకోకుండా ఎవరికి వారు చెట్లను నరికితే సహించేది లేదని తెలిపారు. ఒక మొక్క నాటి సంరక్షించి పెంచడం కష్టమని, అలాంటిది స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు వేలాది మొక్కలు నాటి పెంచడం గర్వకారణమని అన్నారు. చెట్లను నరకటం ఉపేక్షించరాని నేరమని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు వారు నాటి ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికేయబడి ఇది ఉపేక్షించరాని నేరం. ఎందుకంటే ఓల్టా చట్టం ఉంది. ఈ ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు. ఇవాళ విచ్చలవిడిగా మొక్కల్ని నరికేసిన పరిస్థితి. ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి రైతుల వ్యవసాయ భూముల మీదుగా పెనమలూరు వెళ్లే డొంక రోడ్లో విద్యుత్ స్తంభాలు పక్కకి ఒరిగిపోయి కూలిపోయే స్థితికి చేరగా విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదభరితంగా మారాయి. దీంతో ఈ డొంక రోడ్లో ప్రయాణించే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో రాకపోకలు సాగిస్తున్నారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఈ విద్యుత్ తీగల సమస్యను రైతులు ఎమ్మెల్యే యార్లగడ్డ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన ఈ విద్యుత్ లైన్లను మరమ్మతులు చేసి వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. యార్లగడ్డ ఆదేశాల మేరకు గురువారం ఉదయం రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టి విద్యుత్ తీగలను సరిచేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు రైతులు, ప్రజలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. పెహల్గాంలో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో 5,000 మందితో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ర్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. అద్భుత పోరాట పటిమ చూపిన భారత త్రివిధ దళాల సైన్యాధికారులు, సైనికులను కీర్తిస్తూ నిర్వహించే తిరంగా ర్యాలీ విజయవంతం చేసేందుకు నగర పౌరులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ 16వ తేదీ శుక్రవారం విజయవాడలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నిర్వహణపై కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పహల్గాంలో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రదాడుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 16వ తేదీ సాయంత్రం 5,000 మందితో భారత మాతాకు జై అంటూ నగరం మారుమ్రోగేలా తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ర్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరవుతున్నారని అన్నారు. 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగా ర్యాలీ బయలుదేరి బెంచ్ సర్కిల్కు చేరుకుంటుందన్నారు. విద్యార్థులు 500 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబుని ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డీజే సౌండ్ సిస్టమ్ ద్వారా జాతీయ సమైక్యత, సమగ్రతను చాటే విధంగా జాతీయ గీతాలను వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీతో పాటు ముఖ్య కూడల్లో తప్పటగుళ్ళు, గరగర నృత్యాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను అందజేసేలా చూడాలన్నారు. ర్యాలీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లని తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా పెడన మండలం తరుకుటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 2.4 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా అభివృద్ధి పనులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్ నాని, కూటమి నాయకులు కొనకల జగన్నాథరావు బుల్లయ్య, స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోవు సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ఈఈ నటరాజన్లతో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సామర్థ్యం 5.1 మీటర్లు కాగా ప్రస్తుతం 4.5 మీటర్ల నీటి నిల్వ ఉంది. మచిలీపట్నం పంపుల చెరువులో 8 అడుగుల నీటి నిల్వ ఉంది. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడటానికి ఈ నిల్వలను గరిష్ట స్థాయికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు దాదాపు 2,000 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి తన వాటా జోడించి ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని పంపించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పనులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వేగంగా అమలవుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి రాజీ పడకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామాల్లో సీసీ రోడ్లు, గుంతల రహిత రహదారుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం పెంచిన పింఛనును అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం ఏటా 33,000 కోట్లను వెచ్చిస్తోందన్నారు. అలాగే తల్లికి వందనం పథకం కింద పాఠశాలలు ప్రారంభించే నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ పంపిణీకి సంబంధించిన నగదు మొత్తాన్ని ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు త్వరలోనే అమల్లోకి వస్తాయని మంత్రి వివరించారు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 2,000 కోట్ల రూపాయలు అంటే స్టేట్ షేర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఎలా చేయాలో చూసుకుని టోటల్ ఇప్పుడు ఏదైతే మనం సమ్మర్ స్టోరేజ్లో నింపుకొని మళ్ళీ ఈ వాటర్ కాకుండా డైరెక్ట్ కృష్ణానది నుంచి ఒక పైప్ లైన్ వేయాలనే ప్రతిపాదన ఇవాళ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేయడం జరుగుతుంది. అది కానీ జరిగితే మొత్తం బందరు పట్టణానికి కానీ ఈ చుట్టూ మొత్తం అన్ని నియోజకవర్గాలు మనకి పెనమలూరు దగ్గర నుంచి గన్నవరం, పెనమలూరు, అదేవిధంగా గుడివాడ, పామరు, మరి పెడన, ఇటు వచ్చేటప్పుడు మచిలీపట్నం. ఎందుకంటే పోర్ట్ సిటీ, పోర్ట్ కూడా అవ్వబోతుంది కాబట్టి పోర్టుకు వస్తున్నప్పుడు షిప్పులు కూడా వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ పైప్ లైన్ కోసం ఒక డిపిఆర్ తయారు చేపిస్తున్నారు. ఆ టెండర్లు కూడా బహుశా అతి దగ్గరలోనే చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి డైరెక్షన్ ఇస్తున్నారు. ఇది కానీ జరిగితే ఇంకా మన ప్రాంతాల్లో, తీర ప్రాంతంలో మంచి నీళ్ళు అనే సమస్య లేకుండా చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మరి ఆ చక్కటి కార్యక్రమానికి మరి రూపకల్పన జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ ఒక మంచి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, పవన్ కళ్యాణ్ గారిని అందరం కూడా కలిసి ఇవాళ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తాం. మనం చూసాం, మనం 5 సంవత్సరాల గ్రామాల్లో ఎక్కడైనా సిమెంట్ రోడ్లు అయినాయా చెప్పాలి, గుర్తుందా లేదా? మనం వచ్చాక అయినాయా లేవా? నగరంలో ఉన్న వీధి వ్యాపారస్తులను సర్వే చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. సర్వే ముగిసిన తర్వాత వారికి వీధి వ్యాపారస్తులకు గుర్తింపు కార్డును అందజేస్తామన్నారు. వ్యాపారస్తుల ఖచ్చితమైన నివేదికను సమర్పించాలని, అందుకనుగుణంగా వెల్ఫేర్ సెక్రటరీలుగా విధులు ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మిల్క్ కాలనీ, క్రాంబే రోడ్, సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డుపైన గుంతలను ఎప్పటికప్పుడు సచివాలయం సిబ్బంది తమ సచివాలయం పరిధిలో పరిశీలించి చర్యలు తీసుకుంటూ రోడ్లపైన ఎటువంటి గుంతలు లేకుండా చూసుకోవాలని అన్నారు. సింగనగర్ ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న పార్కులో ప్రవేశ ద్వారమును ఏర్పరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే విధంగా పార్కులో మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు రోడ్లపై ఉన్న వ్యర్థాలను తీసివేయాలని, గార్బేజ్ పాయింట్స్పై శ్రద్ధ వహించాలని అన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేవీపీఎస్ రూపొందించిన సంఘం శరణం గచ్చామి నాటకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 750 ప్రదర్శనలు నిర్వహించగా దేశవ్యాప్తంగా ఇతర భాషల్లోనూ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయం పూలే అంబేద్కర్ భవనంలో జరిగిన ప్రెస్ మీట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈ నాటకం మే 18న విజయవాడ బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ముగింపు ప్రదర్శనగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనకు నగరం పరిసరాల ప్రజలు కుటుంబాలతో హాజరై అంబేద్కర్ అందరినీ కలిపే నాయకుడిని తెలిపే సందేశాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరారు. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరి వాడు చెప్పడం కోసమే ఈ నాటకం యొక్క జీవిత ఉద్దేశం. ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనవాద మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కాల్కొస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మనుస్మృతిని అమలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం పేరుతో ఈరోజు దళితులపై దుర్మార్గమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించుకోవడం కోసంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంత్యోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గొప్ప ఉచిత నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. ఈపాటికే అనేక ప్రాంతాల్లో అంటే కర్నూలు జిల్లాలో పెదగదుగూరులో ప్రారంభమైనటువంటి నాటకం అనేక ప్రాంతాల్లో చాలా బ్రహ్మాండంగా ప్రజల ఆధారభావంతో వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే విజయవాడలో జరిగేటువంటి మే 18 ఆదివారం సాయంత్రం 7 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం జరిగేటువంటి ఈ ఉచిత నాటకానికి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో రైతులకు సబ్సిడీపై పశు దాణాను బాపులపాడు ఏడీ శ్రావణ్ కుమార్ అందజేశారు. 1100 రూపాయలు కలిగిన కామధేను పశు దాణాను సబ్సిడీపై 555 రూపాయలకు వీరవల్లి, అంపాపురం, బండారుగూడెం, తిప్పనకుంట, సిరివాడకు సంబంధించిన సుమారు 80 మంది రైతులకు 6 టన్నుల దాణాను అందజేయడం జరిగిందని బాపులపాడు ఏడీ శ్రావణ్ కుమార్, అంపాపురం పశు వైద్యాధికారి డాక్టర్ దుర్గాభవాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. ఈ సందర్భంలోనే పాడి రైతులకు పాడి అనేది ఎప్పుడు కూడా లాభసాటిగా ఉండేటువంటి సిరులు కురిపించాలనే ఉద్దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వము మనకి 50% సబ్సిడీ మీద కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో మనకు ఒక 16 మెట్రిక్ టన్స్ రావడం జరిగింది. దీనికి ఈ దానా మనకి పొందాలంటే లబ్ధిదారులుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా వైట్ కార్డ్ హోల్డర్స్ అయి ఉండాలి. సబ్సిడీ మీద ఇస్తున్నాం కాబట్టి తర్వాత వాళ్ళు పాడి రైతులు కలిగి ఉండాలా. ఈ రకంగా ఇది మొదటిసారి మాత్రమే. రానున్న కాలంలో ఇంకా 2-3 సార్లు కూడా వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. 3 విడతలుగా ఇస్తారనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మనకు అందించినటువంటి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మా మండలం బాపులపాడు మండలం తరఫున, మా పశుసంవర్ధక శాఖ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.